గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ స్థాయి సంఘం ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల గెలుపుతో కూటమి నేతల సంబరాలు అంబరాన్నంటాయి. ఇక 10కి 10 స్థానాల్లో విజయం సాధించడంపై కూటమి నేతలు హర్షం వ్యక్తం చేశారు. తొలిసారిగా జీవీఎంసీ కూటమి నేతల పూర్తి స్థాయి విజయంతో వైసీపీకి షాక్ గురైంది. ఇక ఈ విజయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. ఎంతో ఉత్కంఠ మధ్య ఈ రోజు జరిగినటువంటి జీవీఎంసీ స్థాయి సంఘం ఎలక్షన్ సంబంధించి ఫలితాలు వెలువడ్డాయి. ఒక హైడ్రామా నేపథ్యంలో వెలువడినటువంటి ఫలితాలు అయితే కూటమి అభ్యర్థులు పూర్తి స్థాయిలో మెజార్టీస్తూ కూడా గెలుపొందడం అయితే ఒక సంతోషకరమైన వార్తగా ఈరోజు టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అయితే ఆనందోత్సవాల మధ్య ఇక్కడ సంబరాలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మనతో పాటు మాట్లాడేందుకు జనసేన ఫ్లోర్ లీడర్ ఉన్నారు. ఈ ఎలక్షన్లు ఎలా సాగాయి, ఈ ఫలితాల మీద ఎలా స్పందిస్తారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, అసలు ఈరోజు జరిగినటువంటి ఎలక్షన్ సంబంధించి ఎలాంటి పరిస్థితులు కొనసాగాయి? మీ పార్టీ తరపు నుంచి కానీ మీ కూటమి తరపు నుంచి కానీ మీ కార్పొరేట్లు గెలిపించుకోవడానికి ఎలాంటి ప్రయత్నం చెప్పండి. ఈ రోజు మేము జనసేన పార్టీ నుంచి స్వచ్ఛందంగా టీడీపీకి సపోర్ట్ చేసి ఎన్డీఏ కూటమిలో స్టాండింగ్ కమిటీకి నించున్న ప్రతి ఒక్కరిని కూడా గెలిపించుకోవడం జరిగింది. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చెప్పారో పదవి అలంకరణ కాదు బాధ్యతగా పనిచేయాలని, అలానే మా స్టాండింగ్ కమిటీ సభ్యులతో మేము పదవి అలంకరణ కాకుండా బాధ్యతగా పనిచేయించి జీవీఎంసీలోని ఏ లోటుపాట్లు లేకుండా నెక్స్ట్ టైం వైసీపీ ఏవైతే దోచుకుందో అవన్నీ బయటకు తీసి రాబోయే రోజుల్లో ప్రజలకి మంచి సేవలను అందిస్తామని, అలానే మా జనసేన పార్టీ మొదటిసారి ఈ రోజు స్టాండింగ్ కమిటీ ఎలక్షన్లోని ఓటు వేయడం జరిగింది. ఈ 3 సంవత్సరాలు కూడా వైసీపీ అరాచకాలకి మేము బాయ్కట్ చేయడం జరిగింది. ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఇదే మా ఫస్ట్ ఓటు వినియోగించుకున్నాం. నిజంగా పవన్ కళ్యాణ్ గారు 21కి 21 ఎలా సాధించారో అలానే జనసేన పార్టీ ఈరోజు టీడీపీకి సపోర్ట్ చేసి ఈరోజు వాళ్ళని కూడా 10కి 10 100% స్ట్రైక్ రేట్ చేయించడం జరిగింది. ఇలానే మేము పదవి అలంకరణ కాకుండా బాగా చేస్తాం. అలానే ఎమ్మెల్సీ కూడా వార్ 1 సైడ్ గుర్తుపెట్టుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ ఎమ్మెల్సీ కూడా వార్ 1 సైడ్ ఎన్డీఏ గెలుస్తుంది. లాస్ట్ కి మీరు జైలుకి వెళ్లాల్సిన సమయం కూడా ఆసన్నం అవుతుందని మేము ఎన్డీఏ కార్పొరేట్లు ప్రలోభ పెట్టారు. వాళ్ళకేమో తాయిలాలు ఇచ్చారు, వాళ్ళని మభ్యపెట్టి మీకు అసలు లాక్కున్నారని వైసీపీ. మీకు ఎందుకంత భయం? నిజంగా తాయిలాలు ఇచ్చినట్టయితే లాస్ట్ టైం మేయర్ ఆ నలుగురు దోచుకున్నవన్నీ చూసి అవి తట్టుకోలేక అధికారంలో ఉండి వాటిని డెవలప్ చేయలేక ఈ రోజు ఎన్డీఏ కూటమిని ఆశ్రయించడం జరిగింది. అందుకు మేము వాళ్ళందరినీ యాక్సెప్ట్ చేసాం. ఎన్డీఏ కూటమి ప్రతి ఒక్కరికి సానుకూలంగా స్పందిస్తుంది. ప్రతి వార్డు కూడా మాకు అవసరమే, ఎందుకంటే ప్రజలందరూ గెలిపించి మాకు ఓట్లు వేశారు కాబట్టి జీవీఎంసీ తరపు నుంచి ఎన్డీఏ కూటమి తరపు నుంచి మేము ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేస్తాము. ఏ కార్పొరేటర్ అయినా ఎవరైతే వీ వాంట్ జస్టిస్ అన్నారో వాళ్ళందరినీ కూడా మేము యాక్సెప్ట్ చేస్తాం. ఎందుకంటే వాళ్ళు వీ వాంట్ జస్టిస్ అని అడుగుతుంది. ఆ నలుగురు దోచుకున్న వాటి నుంచి మమ్మల్ని కూడా రక్షించండి అని అడుగుతున్నారు కాబట్టి మీరు కూడా రండి, మిమ్మల్ని ఆహ్వానిస్తాం. అంతేగాని తాయిలాలు అలాంటివి ఏమీ ఉండవు. ఇక్కడ కష్టపడి పని చేస్తేనే పదవుల అలంకరణ కాదు, ప్రతి విధంగా మేము ప్రజలకు అందుబాటులో ఉంటామని తెలియజేస్తున్నాం. మీరు చెప్పండి, 10కి 10 స్థానాలు సాధించారు, ఎంతో ఉత్కంఠగా సాగింది. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా మేము విజయం సాధిస్తామని చెప్పి ఒక నమ్మకాన్ని అయితే పెట్టింది. ఏమనిపిస్తుంది గెలుపు మీకు? ఉత్కంఠగా సాగేది ఏం లేదు. 1 సైడ్ ఎలక్షన్ జరిగింది. 65, 66, 64 ఆ రేంజ్లో మాకు వచ్చినాయి. 30 ఓట్లు వాళ్ళకి వచ్చినాయి. ఇంక ఉత్కంఠ లేదు, పాడు లేదు. ఏదో క్రియేషను, ఏదో ఇక మేము ఓడిపోయామని ముఖం ఎత్తుకోలేక ఏదో సాకు, ఏదో సామెత ఉంటుంది కదా, ఆ సామెత ప్రకారం సాకు చేస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా ఒక మేనిఫెస్టో మన ఇది ఇచ్చారు, మ్యాండేట్ ఇచ్చారు తెలుగుదేశం పార్టీకి, ఎన్డీఏ కూటమికి. మళ్ళీ అదే రీతిన జరుగుతాయి. ప్రతి ఎలక్షన్ కూడా అలాగే ఉంటుంది ఫ్యూచర్లో. ఎందుకంటే అభివృద్ధికి నోచుకొని ఆంధ్రప్రదేశ్ని కానీ, అభివృద్ధికి నోచుకొని జీవీఎంసీని కానీ ఎవరు కోరుకోరు. ప్రజలు అలా అభివృద్ధి చేస్తాం ఆ నమ్మకంతో మిగతా వారు కూడా మా వైపు చూస్తూ ఉన్నారు. కొంతమందికి మేమే ఇంకా ఓకే చెప్పలేదు. ఇది మొత్తంగా చూసుకుంటే ఏదైతే జీవీఎంసీ ఆ స్థాయి సంఘం ఎన్నికలు ఉన్నాయో ఇవి ఉత్కంఠ భరితంగా అని చెప్పి వైసీపీ చెప్పింది తప్పితే మాకు పక్కా దీని మీద నమ్మకం ఉంది. 10కి 10 స్థానాల్లో గెలుస్తామని ఒక నమ్మకంతో మేము ఎన్నికల్లోకి వెళ్ళామని చెప్పి కూటమి అభ్యర్థులు తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఏదైతే అభివృద్ధిని కోరుకున్నారో అభివృద్ధిని కోరుకున్న వాళ్ళంతా కూడా ఈ రోజు అయితే కూటమికి ఓట్లు వేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే 10 స్థానాలు కూడా కైవసం చేసుకోనని చెప్పి ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ స్వామితో రాజు, ఐ న్యూస్, విశాఖపట్నం జీవీఎంసీ నుంచి.